అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి పేర్ని నాని చేసినటువంటి భూదందాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయని, ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది రైతులను బెదిరించి రంగనాయక స్వామి ఆలయానికి చెందినటువంటి 5 ఎకరాల 33 సెంట్ల భూమిని అతి తక్కువ ధరకే ఆయన కొనుగోలు చేసినట్లుగా ఆయన మీద ఆరోపణలు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆయన ఏం చేశారనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి పేర్ని నాని భూదందాలకు పాల్పడ్డారని, ఆయన చేసినటువంటి భూదందాలు ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మచిలీపట్నంలోని రంగనాయక స్వామి ఆలయానికి చెందినటువంటి 5 ఎకరాల 33 సెంట్ల భూమిని ఆయన కొంతమందిని బెదిరించి అతి తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లుగా ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే మంత్రిగా పనిచేసి వీళ్ళు ఏ విధంగా భూములు కబ్జా చేశారు, ఆ కబ్జా చేసిన భూముల్ని ఎలా పెళ్ళాల పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, అంటే చౌక ధరకి ఆ భూములు కొనుగోలు చేయడం, భార్యల పేరు మీదకి మార్చడం, ఏ విధంగా ఏది అటు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ పేర్ని నాని కావచ్చు, అక్కడ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కావచ్చు, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కడు భూబకాసురుడే ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో. ఇప్పుడు ఈ బందరు భూబకాసురుడా? ఓకే. ఎవరు? పేర్ని నాని. అంటే ఇప్పుడు ఒకటి మీరు తీసుకుంది ఏంటిది, రంగనాయక స్వామి మరి ఆలయం అక్కడ బైపాస్ రోడ్డుకు దగ్గర. ఆ బైపాస్ రోడ్డు ఇప్పుడు ఏంటది, దేవుడి చెరువు ఏదో ఉంది, దాంట్లో 5 ఎకరాల 33 సెంటు. అక్కడ ఉన్నటువంటి రైతులను భయపెట్టారు. ఇక్కడ హెచ్టీ లైన్ ఉంది, మరి మీ ఇష్టం, ఎవరు కొనరు, ఆక్షన్ పెట్టించారు. అంటే వీళ్ళే ఆలయ భూములు ఆక్షన్ పెట్టిస్తారు, వీళ్ళే ఇతర రైతులు ఎవరు ఆ ఆక్షన్లో పాల్గొనకుండా బెదిరిస్తారు. తర్వాత వీళ్ళ బినామీలకు అది ఇప్పిస్తారు. ఇప్పుడు వీళ్ళ బినామీలు ఎవరు? ఇప్పుడు పేర్ని నాని బినామీలు మరి ఇతనెవరు? ఈ పట్టపు రామచంద్రరావు సొంత మామ. ఓకే. పేర్ని జయసుధ తండ్రి. లేకపోతే అసలు కొన్నది ఎవరు? 1.33 ఎకరాలంట మేకా వీర వెంకట సుబ్బారావు మరో 2 పేరు మీద కొన్నారు వేలంలో. తర్వాత లింగం వెంకటరమణమూర్తి మరో 2 పేరు మీద ఒక 2 ఎకరాలు కొన్నారు. ఇట్లా 5.33 ఎకరాలు. ఇప్పుడు ఒకటి ఇక్కడ పేర్ని నాని చెప్పాల్సింది, ఈ లింగం వెంకటరమణమూర్తి ఎవరు? నీ బినామీయా కాదా? ప్రెస్ మీట్ పెడతాడా? ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి ఈ ఐటెం పైన అతను స్పందిస్తాడా? అతను కనుక నీ బినామీ కాకపోతే మరి అతని దగ్గర 500 గజాలు నీ భార్య ఎలా కొన్నది, నీ మామగారు ఎలా కొన్నారు? జయసుధ ఒక 250 గజాలు, తర్వాత అతని మామ ఏంటి ఆయన పేరు? పట్టపు రామచంద్రరావు 250 గజాలు. ఫలానా అక్కడ ఏది 2022 డిసెంబర్ 12న రిజిస్ట్రేషన్. ఎవరున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా? 2022 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఇంకొక 500 గజాలు 2023 మార్చిలో రిజిస్ట్రేషన్ అతని దగ్గరే. ఎవరు? ఆ వెంకటరమణమూర్తి. ఓకే. వేరే వాళ్ళకి అమ్మకుండా నీ భార్యకి ఎందుకు అమ్మాడు, నీ మామకి ఎందుకు అమ్మాడు? 1000 గజాలు. అంటే ఆ వెంకటరమణమూర్తి పేర్ని నాని బినామీ. ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. 5 ఎకరాల 33 సెంటు. ఆక్షన్లో జనరల్గా మార్కెట్ రేటే అక్కడ ఎంత ఉంది? మామూలుగా గజం 5-6 వేలు, కానీ వీళ్ళు కొన్నది 1000 రూపాయలకి. ఓకే. 1200కి. అసలు ఇప్పుడు ఎంతో తెలుసా అక్కడ గజం? సార్ 50-60 వేలు. ఓకే. అంటే గజం 50-60 వేలు పలికేటటువంటి ఆ భూమి ఎంతకు సొంతం చేసుకున్నాడు? 1000 రూపాయలకి. అంటే 1000 రూపాయలు చూసావా, ఒక్కసారిగా 50,000 చేశాడు. చూమంతర్ ఖాళీ, చూమంతర్ జగన్ ఖాళీ అనకూడదు మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు
జయసుధ పేరు మీదకి వాళ్ళ మామ పేరు మీదకి మారగానే హెచ్టీ లైన్ తీపిచ్చేస్తారు. ఓకే. మంత్రి కదా, మంత్రి గారి మాంగారి ల్యాండ్లో హెచ్టీ లైన్ ఎలా ఉంచుతారు? పేరుకేమో బైపాస్ రోడ్డు వస్తుందని, అందుకోసం హెచ్టీ లైన్ తీయించేసినట్టుగా ప్రభుత్వ ఖర్చులతోనే ఈ విధంగా. ఇప్పుడు ఈ భూముల్లోనైనా రైసు గోడౌన్లు కట్టింది. ఓకే. అదొక కేసు ఉంది కదా, రేషన్ రైస్ మాఫియా కేసు. జయసుధ పేరు మీద మరి గోడౌన్లు కట్టారు వీళ్ళ మాంగారు. అదేమంటే ఏంటి, ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ఎంతో కట్టాడు కదా. అప్పుడు యాక్చువల్గా 10 రెట్లు ఫైన్ అయ్యాలి. మామూలుగా రేషన్ డిపో డీలర్, మామూలు డీలర్ కనుక అయినట్టయితే అతను చేసిన మిస్ప్రిజం కన్నా కూడా 10 రెట్లు ఫైన్ వేస్తారు. కానీ ఇతను మరి గొప్పవాడు కదా, మంత్రి కదా, ఏదో ₹1,70,000 1,70,00,000తోనే ఏమో సరిపెట్టినట్టున్నారు. అంటే ఒక్కొక్కటి కదిలిస్తే కథలుగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు 15 నెలలు అయింది, ఇది ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే ఓడిపోయి 15 నెలలైనా నీకు పుట్టలో పాములు బయటకు వచ్చినట్టు వస్తున్నాయి వీళ్ళ భూ కబ్జాలు. అతను ఒకడున్నాడు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. అతను ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే రాజంపేట, వైసీపీ. ఆయన మరీ చిత్రమైన కేసు, నీకు తెలుసో లేదో. అతనేంటి, అక్కడేదో బీసీ కాలనీ అన్నాడు, వాళ్ళకేదో పట్టాలు ఇప్పిస్తున్నానన్నాడు. ఓకే. బీసీలకు పట్టాలు ఇప్పించాడు. ఆ పట్టాలన్నీ ఆయన భార్య పేరు మీద మార్చుకున్నాడు. ఓకే. జ్యోతి ఏంటి ఆ మేడం పేరు, ఆకేపాటి జ్యోతి పేరు మీదకి బీసీ కాలనీ ఏంటి, బీసీ పేద కుటుంబాలకు ఇచ్చిన పట్టాలన్నీ భార్య పేరు మీదకి మార్చుకోవటం ఏంటి? ఈ మార్చే ప్రక్రియలో బీసీ కాలనీ అన్నాడు కదా, అన్న తర్వాత ఏం చేశాడు, ప్రభుత్వ నిధులు టీటీడీ నిధులతో అక్కడ ఒక పాఠశాల కట్టించారు, అక్కడ ఒక కళ్యాణ మండపం కట్టించారు. ఏ నిధులు? టీటీడీ నిధులతో. ఓకే. ఇప్పుడు అది ఆ భూమి ఎవరి పేరు మీద మారింది? ఆకేపాటి జ్యోతి పేరు మీద. ఇప్పుడు ఆ కళ్యాణ మండపం ఎవరిదో చెప్పు సార్? టీటీడీదా, జ్యోతి మేడందా? ఆ స్కూల్ బిల్డింగ్లు ఎవరయ్యో చెప్పు? అంటే పేదల పేరుతో పట్టాలు తీసుకుని అక్కడ కళ్యాణ మండపాలు కట్టి టీటీడీ నిధులతో, ప్రభుత్వ నిధులతో పాఠశాలలు కట్టి ఆ పట్టా భూములు పెళ్ళాం పేరు మీద మార్చుకుంటే ఎవరతను? వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ మంత్రులు. మామూలు స్టోరీలు కాదనమాట. ఏమంటారు వీటిని? జగన్మోహన్ రెడ్డి బేతాళ కథ అంటాడా? ఓకే. ఆయన ప్రతిదీ బేతాళ కథలు సృష్టిస్తున్నారంటాడు. ఏది, ఆ లిక్కర్ స్కామ్లో సిట్ అంట బేతాళ కథలు సృష్టిస్తోందంట. కసిరెడ్డి రాజు 92 ఎకరాలు కొన్నాడా లేదా? షాబాద్ మండలం హైదరాబాద్లో మద్యం ముడుపుల డబ్బుతో. ఈయనెవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తిరుచానూరులో అదెవరు అర్చకుడి భార్య పేరు మీద మరి 3 ఎకరాలంట. తన 6 కంపెనీల పేరు మీదకి అది కొనడం, వాళ్ళకేదో 24 లక్షలు ఇచ్చాడంట. దాని ఖరీదు 36 కోట్లు. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజు అసలు ఎన్ని భూములు ఏ రకంగా వీళ్ళు కబ్జాలు చేశారు? బినామీల పేరు మీద మార్చుకోవటం, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదకి రాంచుకోవటం. ఏ బేతాళ కథ చెప్పు? బేతాళ కథలే ఇవి గనక అయితే బేతాళుడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.